హలో ఎవ్రీవన్, ఈరోజు మా లంచ్లోకి బీరకాయ పచ్చెనపప్పు కూర అలాగే బీరకాయ పొట్టుతో పచ్చడి చేశాను. దీని ప్రాసెస్ చూద్దాం. ముందుగా మనం పచ్చెనపప్పు తీసుకొని కడిగి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. అలాగే బీరకాయ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం బీరకాయ పొట్టు పచ్చడి కోసం బాండీలో బీరకాయ పొట్టు అలాగే మీడియం సైజ్ టమాటాలు ఒక 2, కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసుకొని వీటితో పాటు కొంచెం ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకుంటూ ఉండండి. ఈలోపు మనం బీరకాయ కూర కోసం బీరకాయ ముక్కల్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా కలపండి. ఇలా కలిపితే కూర టేస్ట్ బాగుంటుంది, అలాగే త్వరగా కూడా ఉడికిపోతుంది. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్, తాలింపు దినుసులు అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి పసుపు ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన వాటిలో ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చెనపప్పు అలాగే సన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇందులో సాల్ట్ ఏం వేయట్లేదండి, ఎందుకంటే బీరకాయ ముక్కల్లో నేను ఆల్రెడీ సాల్ట్ వేసాను కాబట్టి ఇందులో ఏం వేయట్లేదు. చూడండి, ఇందులో వాటర్ బీరకాయ ముక్కల్లో నుంచి వాటర్ ఊరాయి. ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. చిన్న మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క వేసుకొని చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం బీరకాయ పొట్టు పచ్చడి కొంచెం వేగింది. అందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే చింతపండు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక అది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కూరలో వాటర్ కూడా ఇంకిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం 1 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన దానిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం వాటర్ వేసుకొని ఇలా ఫ్రై అయిన దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని సిమ్లో పెట్టుకోండి, అది ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు బీరకాయ పొట్టు పచ్చడిలో కొంచెం 4-5 వెల్లుల్లి రెబ్బలు సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ కూర కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే మన కూర రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం బీరకాయ పొట్టు పచ్చడిలోకి తాలింపు వేసుకోవాలి. ఇలా తాలింపు వేసేసుకుంటే మన బీరకాయ పొట్టు పచ్చడి కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి, మన కూరలు 2 రెడీ అయిపోయినాయి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.